హలో ఫ్రెండ్స్, మనిషి ఆకాశాన్ని చూసి వేల సంవత్సరాలుగా ఒకే ప్రశ్న అడుగుతున్నాడు. అక్కడ ఏముంది? ఆ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఏర్పడిన ప్రపంచంలోనే ప్రముఖ అంతరిక్ష సంస్థే నాసా. ఈరోజు వీడియోలో మనం నాసా ఎలా ప్రారంభమైంది, ఏమేమి సాధించింది, ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతోంది అన్నది సింపుల్గా తెలుసుకుందాం. నాసా అంటే ఏమిటి? నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది అమెరికా ప్రభుత్వానికి చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ. 1958లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రధాన లక్ష్యం అంతరిక్ష పరిశోధన, కొత్త టెక్నాలజీ అభివృద్ధి, భూమి మరియు విశ్వం గురించి తెలుసుకోవడం. చిన్నగా చెప్పాలంటే, మనిషిని అంతరిక్షంలోకి తీసుకెళ్లి విశ్వ రహస్యాలు తెలుసుకునే సంస్థ. చంద్రుడిపై అడుగుపెట్టిన చరిత్ర. 1969లో నాసా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అపోలో 11 మిషన్ ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటి అడుగు పెట్టాడు. ఆయన చెప్పిన ప్రసిద్ధ మాట, ఇది ఒక చిన్న అడుగు, కానీ మానవజాతికి పెద్ద దూకుడు. ఈ మిషన్ తర్వాత అంతరిక్ష పరిశోధనలో నాసా అగ్రస్థానంలో నిలిచింది. నాసా చేసిన ముఖ్యమైన ప్రాజెక్ట్స్: హబుల్ టెలిస్కోప్, విశ్వంలోని కోట్ల గెలాక్సీలను చూపించింది. మార్స్ రోవర్స్, మంగళ గ్రహంపై జీవం ఉందా అని పరిశోధన. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో ల్యాబ్ లాగా పనిచేస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ వల్ల మనం విశ్వం గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. నాసా వల్ల మనకు వచ్చిన టెక్నాలజీలు మీకు తెలుసా? మన రోజువారీ జీవితంలో కూడా నాసా టెక్నాలజీ ఉంది. జీపీఎస్ మెరుగుదల, మెమరీ ఫోమ్, వైర్లెస్ టూల్స్, శాటిలైట్ వాతావరణ అంచనాలు. అంటే నాసా అంతరిక్షంలో మాత్రమే కాదు, మన జీవితాల్లో కూడా ఉంది. నాసా భవిష్యత్ ప్రణాళికలు. ఇప్పుడు నాసా పెద్ద లక్ష్యం మళ్లీ చంద్రుడిపై మనిషిని పంపడం, ఆర్టెమిస్ మిషన్. అంతేకాదు, మంగళ గ్రహంపై మనిషిని పంపే ప్లాన్ కూడా ఉంది. ఇది జరిగితే మనిషి చరిత్రలో మరో పెద్ద మైలురాయి అవుతుంది. నాసా కథ మనకు ఒక పెద్ద పాఠం చెబుతుంది. కలలు పెద్దగా కనండి, ప్రయత్నం ఆపకండి. మనిషి భూమి నుంచి చంద్రుడికి వెళ్లగలిగితే మన లక్ష్యాలు ఎందుకు సాధ్యం కావు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ధన్యవాదాలు.